చేవెళ్ళ బస్ ఇన్సిడెంట్ తెలిసిందే. దాదాపు 19 మంది అందులో అసూలు బాశారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణం అని చెప్పేసి రకరకాలుగా వినిపిస్తున్నాయి. అటు బస్సు డ్రైవరు, ఇటు టిప్పర్ డ్రైవర్ ఇద్దరు కూడా చనిపోయారు. అయితే టిప్పర్లో ఓనర్ కూడా ఉన్నట్లు సమాచారం అందుతుంది. అది ఎంతవరకు నిజము ఏంటి? అక్కడ రెస్క్యూ చేయడానికి వెళ్ళినటువంటి చేవెళ్ళ సిఐ శ్రీధర్ గారికి కూడా దెబ్బలు తాకాయి. కారణం ఏంటంటే అక్కడ జేసీబీ, ఆ రెస్క్యూలో భాగంగా జేసీబీ ఆయన కాలికి తాకింది. ఒకసారి ఆయన కూడా ట్రీట్మెంట్లో ఉన్నారు. ప్రజెంట్ ఆయన డ్యూటీ అలాగే కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మేము దాదాపు హాఫ్ అన్ అవర్ నుంచి ఆయన కోసం వెయిట్ చేస్తున్నాము. కంటిన్యూస్గా ఫోన్లు మాట్లాడడము, ఎక్కడ ఏం జరిగింది అని ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకుంటూ ఏది ఏం చేయాలో ఆయన ఇంట్లోనే ఉండి మరి డ్యూటీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చాలా కంపెల్ చేసి నేను ఇప్పుడు ఆయన్ని ఏం జరిగిందో చెప్పడానికి ఒప్పించాను. ఒకసారి ఆయన మాటల్లో విందాం. సార్, అసలు ఏం జరిగింది? మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది? అసలు ఏం జరిగింది? ఆ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది? అలాగే టిప్పర్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది? మేడం, బస్సు తాండూరు బస్సు మేడం. అది వికారాబాద్ వైపు నుంచి చేవెళ్ళ వైపు వస్తూ ఉంది. టిప్పరు కంకర లోడుతో చేవెళ్ళ టు వికారాబాద్ సైడ్ వెళ్తూ ఉంది. ఇది 6:30 ఆ ప్రాంతం, 6:40 ఆ ప్రాంతంలో మాకు సమాచారం అందింది ఇట్లా యాక్సిడెంట్ జరిగిందని. ఇమీడియట్గా మేము అక్కడికి వెళ్ళాము. నేను మా ఏసీపీ గారు. బై ద టైం అక్కడ జనాలందరూ ఉండి వాళ్ళు సాయం చేస్తూ ఉన్నారు. అక్కడ లోపల ఉన్న ఇంజ్యూర్డ్ని బయటికి తీసే సాయం చేస్తూ ఉన్నారు. కాకపోతే ఆ కంకర మొత్తం లోపల నిండడం వల్ల అసలు ప్యాసింజర్లు ఎవరు కనిపించలేదు. స్థానికులు పాపం చాలా హెల్ప్ చేసేసి అక్కడ వికారాబాద్ డిఎస్పీ గారు కూడా అక్కడనే ఉండి వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది. చాలామందిని అందరు లోపల చాలామంది 4-5 ఇరుక్కున్నారు. ఆ ఇరుక్కునే క్రమంలో జేసీబీ వచ్చి లోపలికి కంకర తీసే క్రమంలో అక్కడ కంకర వీళ్ళపైన పడుతుందనే ఉద్దేశంతో వాళ్ళకి అందరినీ పక్కకు జరుపుతా ఉంటే ఆ జేసీబీ అనేది వెనక్కి రావడం వల్ల ఆ జేసీబీ ప్లేట్ అనేది నాకు కాలుకు తగలడం వల్ల చిన్న గాయమైంది. 16 కుట్లు బండి హాస్పిటల్లో చెప్పారు. ఇప్పుడు మాకు 16 కుట్లు బండియా? ఎస్ మేడం. 2 వీక్స్ వరకు కదలొద్దు. 10 days. ఇట్లా సార్, ఇప్పుడు దాంట్లో టిప్పర్లో ఓనర్ కూడా ఉన్నారని అంటున్నారు మేడం. మా ఆఫీసర్లు అందరికీ అనుకుంటాను. నేను కూడా ఎంక్వైరీ చేస్తాను. లచ్చరామ్ అని చెప్పి ఓనర్, ఆయన కూడా దెబ్బలు తగిలినాయి అని అంటున్నారు. అది మా అధికారులు అందరికీ అనుకుంటున్నారు. ఇంకా ఇన్ఫర్మేషన్ వచ్చాను మేడం. టిప్పర్ డ్రైవర్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ చనిపోయినారు. స్పాట్. ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు సార్? ఇప్పుడు లలిత హాస్పిటల్లో ఒక ఇంజూర్డ్ మేడం, ఒక ఆయన నిమ్స్కి ఒక లేడీ వెళ్ళింది మేడం. తర్వాత ఒక 14 మెంబర్స్ పట్నం మహేందర్ హాస్పిటల్, ఒక 2 ఇంజూర్డు ఇక్కడ మన సిహెచ్సి చేవెళ్ళలో ట్రీట్మెంట్ పొందుతున్నాడు తెలుస్తుంది. అక్కడ రెగ్యులర్గా జరుగుతాయి సార్ యాక్సిడెంట్స్ అంటున్నారు చాలా మంది. అంటే ఈ రోడే అట్లుంటుంది మేడం. నేషనల్ హైవే 163 మలుపులు అవి ఉన్నాయి. అది కూడా అది యాక్సిడెంట్ స్పాట్. అది ఫుల్గా ఎంక్వైరీ అయ్యేసరికి ఎప్పుడు తెలుసు అంటే ప్రధాన కారణం ఏంటనేది అది కొద్దిగా వెరిఫై చేస్తూ ఉన్నారు. ఇట్ విల్ టేక్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ టైం. ఈవినింగ్ కల్లా వి మేక్ గెట్ సమ్. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.